ఓకేనా? ఇది చూడండి. నెక్స్ట్ చాప్టర్ చూడండి. గవర్నమెంట్ పాలిసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ 3 విషయాలున్నాయి. ఒకటి డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో రైట్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుంది? ఏ సెక్టార్‌లో గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అవుతుంది? మరి దీని యొక్క ఇష్యూస్ ఏవేవి ఉంటాయి? సో, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వే ఫార్వర్డ్ కూడా ఏముంటుంది? వే ఫార్వర్డ్ కూడా ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ డెవలప్‌మెంటల్ ప్రాసెస్ ప్రభుత్వం రోల్ ఏంటి? ప్రభుత్వం ఏ సెక్టర్స్‌లో మనకి డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో ఉంటుంది? దాని యొక్క ఇష్యూస్ వే ఫార్వర్డ్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ మనము చూడాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. పాయింట్ నంబర్ 1 పబ్లిక్ పాలిసీ అనేది చూడాలి. వాట్ ఈస్ పబ్లిక్ పాలిసీ? A policy made for the public at large. A policy made for public at large is called public policy. A policy made for the public at large with a clear-cut targets. With a clear-cut targets is called public policy. 2047 కల్లా అమృత్ కాల్ అంటే ఏంటి? ఇండియా అనేది డెవలప్డ్ నేషన్ గా ఉండాలి అని చెప్పేసి మనము ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఇట్స్ ఎ పాలిసీ. మరి దానికి ఏం చేస్తున్నాం? అదే ఈ యొక్క పబ్లిక్ పాలిసీ అనేది ఫ్రేమ్ చేస్తారనమాట. పబ్లిక్ పాలిసీ అంటే ఏంటి? పాయింట్ నంబర్ 1 పబ్లిక్ పాలిసీ అనేది ఎన్ని స్టేజెస్‌లో చేస్తారు? ఈస్టర్న్, ఈస్టర్న్ రైట్? సిస్టమ్స్ థియరీ అంటే ఏంటి? ఇతను గవర్నమెంట్‌ని బ్లాక్ బాక్స్ అని అంటాడు. ఈ కాల్స్ గవర్నమెంట్ యాస్ బ్లాక్ బాక్స్. అంటే వాట్ ఈస్ పబ్లిక్ పాలిసీ? వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ పాలిసీ? ఈస్టర్న్ ఏం చెప్పాడు? అమాత్య సేన్ డెవలప్‌మెంటల్ ప్రాసెస్ యొక్క డెఫినిషన్ ఏంటి? మొహమ్మద్ హుల్ హక్ హ్యూమన్ రైట్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన యొక్క విశేషాలు, ఆయన యొక్క డెవలప్‌మెంటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఇండియాలో డెవలప్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మరి ఇండియాలో డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో ఏ సెక్టార్స్‌లో ఇన్వాల్వ్ అవుతుంది సార్? మనకి హెల్త్ సెక్టర్ గానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ గానివ్వండి, వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ గానివ్వండి, లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గానివ్వండి, గాట్ ఇట్ సార్. లేదా సోషల్ సెక్యూరిటీ గానివ్వండి, మనకి వృద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా! పెన్షన్‌లు, సోషల్ సెక్యూరిటీ గానివ్వండి, వల్నరబుల్ సెక్షన్స్ గానివ్వండి, అంటే ఈ సెక్టర్స్‌లో ఏ విధంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డెవలప్‌మెంటల్ ప్రాసెస్ తీసుకొస్తుంది అనేది కూడా చూస్తాం. ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది? వెల్‌ఫేర్ స్కీమ్స్ తీసుకొని రావడము, బడ్జెట్ అలొకేషన్స్ చేయడము, లేదా గ్రాంట్స్ ఇవ్వడము, స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేయడము, రైట్? ఎన్నో విధాలుగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడము, ఇవన్నీ విధాలుగా గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అయ్యి ఇక్కడ ఈ యొక్క డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో ఈ సెక్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి సార్ మనకి 1947 నుంచి డెవలప్‌మెంటల్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నా కూడా ఈ రోజు కూడా ఇండియాలో 20% పావర్టీ ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది. ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీయే. 1% ఆఫ్ ది ఇండియా దగ్గర సుమారుగా 30% సంపద ఉంది. అంటే ఇన్‌ఈక్వాలిటీ చాలా ఉంది. ఎందుకు? బికాస్ దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. కరప్షన్ గాని, రైట్? రెడ్ టేపిజం గాని, నెపోటిజం గాని, గోల్ డిస్‌ప్లేస్‌మెంట్ గాని, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు ద డెవలప్‌మెంటల్ ప్రాసెస్. సో, డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌కి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇండియా డెవలప్‌మెంటల్ ప్రాసెస్‌లో ఇంకా వెనకాలకుంది. దానికి వే ఫార్వర్డ్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడాను ఈ యొక్క 7th చాప్టర్‌లో చూడడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ సార్. కొద్దిగా డ్రైగా ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దిస్ ఈస్ ఎ వెరీ డ్రై టాపిక్. వెరీ డ్రై టాపిక్. ఓకేనా?